వెండితెర మీద విలన్లని ఊరికే గాలిలోకి ఎగరేస్తూ ఫ్యామిలీ సెంటిమెంట్తో మనల్ని ఏడిపించే హీరోలు నిజ జీవితంలో కూడా అంతే ఆదర్శంగా ఉంటారనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ప్రెజెంట్ మన దళపతి విజయ్ గారి ఇంట్లో జరుగుతున్న రచ్చ చూస్తుంటే అబ్బబ్బా ఏం మలుపులండి బాబు అనిపించక మానదు. ఒక పక్క రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రానికే కింగ్ అవుదామని ఆయన ప్లాన్ చేస్తుంటే ఆయన భార్యగారు మాత్రం కోర్టు మెట్లు ఎక్కి అసలు కథ వేరే ఉందని బాంబు పేల్చారు. అసలు ఈ దళపతి సంసారంలో త్రిష అనే చిన్నది ఎలా దూరింది? 27 ఏళ్ల కాపురాన్ని సంగీత ఎందుకు వదులుకోవాలి అనుకుంటుంది? ఈ డ్రామాలో ఎవరెవరు ఏమేం వాయిద్యాలు వాయిస్తున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. విజయ్ మరియు సంగీతల ప్రేమక వింటే అచ్చం 90స్లో వచ్చిన ఏదో లవ్ స్టోరీలా అనిపిస్తుంది. లండన్లో సెటిల్ అయిపోయి బ్రిటిష్ సిటిజన్షిప్ కూడా సంపాదించుకున్న సంగీతకి విజయ్ సినిమాలు అంటే ప్రాణం. అలా 1996లో ఆయన నటించిన పూవే ఉనక్కాగా సినిమా చూసి ఆ పిచ్చి ఎంతవరకు వెళ్ళిందంటే ఏకంగా లండన్ నుంచి ఫ్లైట్ ఎక్కి చెన్నైకి వచ్చేసి మన హీరో గారిని కలిసి అభినందనలు చెప్పేంతవరకు. ఈ అమ్మాయి డెడికేషన్ చూసి మన విజయ్ గారు కూడా పడిపోయారనుకోండి. అలా మొదలైన పరిచయం ప్రేమగా మారగా తర్వాత 1999 ఆగస్టు 25న చెన్నైలో గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అందరికీ తెలిసింది చెన్నై పెళ్లి డేట్ అయితే అసలు ఈ జంట 1998 జూలై 10నే యూకేలో రహస్యంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకున్నారట. అంటే అప్పట్లోనే కెరీర్ ఇబ్బంది అవుతుందని ఈ గుట్టుని ఎంత బాగా మేనేజ్ చేశారో చూడండి. ఏమైనా మన సెలబ్రిటీలకి సీక్రెట్లు మేనేజ్ చేయడం వెన్నతో పెట్టిన విద్య కదా. తర్వాత చాలా ఏళ్లపాటు ఈ జంటని చూసి అందరూ ఆదర్శ దంపతులు అని సర్టిఫికేట్లు ఇచ్చేశారు. ఇక సంగీత తన భర్త ఎదుగుదల కోసం లండన్ లైఫ్ వదులుకోవడమే కాకుండా తన బ్రిటిష్ సిటిజన్షిప్ని కూడా పక్కన పెట్టి మరీ ఇక్కడ సెటిల్ అయింది. కానీ ఈ ప్రశాంతమైన లైఫ్లో 2004లో గిల్లీ అనే చిచ్చు వచ్చి పడింది. అప్పట్లో విజయ్ త్రిషల కెమిస్ట్రీ చూసి కుర్రాళ్ళకి పిచ్చెక్కిపోయింది. తెర మీద వాళ్ల రొమాన్స్ చూసి అంతా ఫిదా అయిపోయారు. కానీ అది తెర వెనుక కూడా కొనసాగుతుందని పాపం సంగీత ఊహించి ఉండదు. పైగా 2008లో త్రిష పుట్టినరోజు వేడుకను విజయ్ ఒక 7 స్టార్ హోటల్లో ఎంత గ్రాండ్గా చేశాడంటే ఆఖరికి ఆమెకు ఒక రేర్ డైమండ్ రింగ్ కూడా గిఫ్ట్ ఇచ్చాడట. ఇంకేముంది, ఈ డైమండ్ మెరుపు సంగీత కళ్లల్లో నీళ్లు తెప్పించింది. దీంతో అప్పట్లోనే ఈ గొడవ పెద్దదై విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ గారు ఎంట్రీ ఇచ్చి త్రిషను విజయ్ సినిమాల్లో తీసుకోకూడదని ఒక చిన్నపాటి బ్యాన్ కూడా విధించారట. ఇలా దాదాపు 15 ఏళ్ల పాటు త్రిషకు విజయ్కు మధ్య గ్యాప్ వచ్చింది. ఇక మొత్తానికి అంతా సెట్ అయిపోయింది అనుకుంటున్న టైంలో మళ్ళీ 2023లో లియో సినిమా అంటూ ఈ జోడీ తెరపైకి వచ్చింది. దాదాపు 15 ఏళ్ల తర్వాత కలిశారు కదా అని జనం సంతోషపడేలోపే వీరు షూటింగ్ గ్యాప్లో విదేశీ ట్రిప్పులకు వెళ్తున్నారని, చాలా క్లోజ్గా ఉంటున్నారని మళ్లీ వార్తలు గుప్పుమన్నాయి. ఇక రీసెంట్గా సంగీత తన పిటిషన్లో చెప్పిన దాని ప్రకారం 2021 నుంచే విజయ్ భార్యాబిడ్డలను పట్టించుకోవడం మానేసి ఆ నటితోనే ఉంటున్నాడట. విజయ్ పార్టీ జెండా ఆవిష్కరించేటప్పుడు కూడా భార్య పిల్లలు కనిపించకపోవడంతో అప్పుడే అందరికీ అనుమానం వచ్చింది. కానీ పిఆర్ టీం మాత్రం సంగీత గారు పబ్లిక్లోకి రారు కదా అని భలే కవర్ డ్రైవ్లాడారు. ఇక్కడ సంగీత కోర్టులో వేసిన పిటిషన్ చూస్తుంటే మన విజయ్ గారు సినిమాల్లో ఎంత సాఫ్ట్గా కనిపిస్తారో ఇంట్లో అంత విలని చూపించారని అర్థమవుతోంది. ఆయనకు ఆ స్టార్ హీరోయిన్తో వివాహేతర సంబంధం ఉందని అడిగినందుకు సంగీతను ఇంట్లోనే బంధించి బయటకు రాకుండండా సంకెళ్లు వేశారని ఆమె ఆరోపించింది. అసలు వినడానికే చాలా వెరైటీగా ఉంది కదా. అంటే వెండితెరపై ఫ్యామిలీని కాపాడే హీరోగారు రియల్ లైఫ్లో మాత్రం భార్యకు జైలు జీవితం చూపించారన్నమాట. పైగా ఆ నటి సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టి సంగీతను అవమానిస్తున్నా మన దళపతిగారు మాత్రం
చల్లగా లైట్ తీసుకున్నారట. పైగా విజయ్ తన తప్పు తెలుసుకొని ఆ అఫైర్ ఆపేస్తానని ప్రామిస్ చేసి కూడా దాన్ని తుంగలో తొక్కేశాడని సంగీత ఆవేదన వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే తండ్రిని ఎంతగానో ఆరాధించాల్సిన కొడుకు జేసన్ సంజయ్ ఇప్పుడు తండ్రి మీద తీవ్రమైన కోపంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో తన తండ్రిని అన్ఫాలో చేసిన ఈ కుర్రాడు ఇప్పుడు తన ఐడెంటిటీని కూడా మార్చుకోవాలని డిసైడ్ అయిపోయాడు. తమిళనాడులో సాధారణంగా తండ్రి పేరులోని మొదటి అక్షరాన్ని ఇంటి పేరుగా వాడుకోవడం ఆచారం. కానీ ఇప్పుడు జేసన్ మాత్రం తన పేరు ముందు ఉన్న ఆ విజయ్ తాలూకు ఆనవాళ్లను పూర్తిగా తుడిచేయాలని చూస్తున్నాడు. తన తండ్రి ఇనిషియల్ అయిన వి అక్షరాన్ని తీసేసి తన తల్లి పేరు మీద ఉన్న ఎస్ అక్షరాన్ని తన పేరు ముందు పెట్టుకున్నాడట. ఇక త్వరలో డైరెక్టర్గా పరిచయం కాబోతున్న జేసన్ తన మొదటి సినిమా టైటిల్ కార్డ్లోనే ఈ మార్పుడు చూపించి తండ్రికి గట్టి షాక్ ఇచ్చాడు. దీంతో కొడుకు తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు కోలీవుడ్లో ఒక రేంజ్లో చర్చకు దారితీసింది. ఫ్రెండ్స్, ఇక్కడ మీకో చిన్న ప్రశ్న. స్క్రీన్ మీద నీతులు చెప్పే హీరోలు, ఆపే హీరోలు నిజ జీవితంలో ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఒక మనిషి తన సొంత ఇంటినే చక్కదిద్దుకోలేనప్పుడు రాష్ట్రానికి నాయకుడవుతానని రావడం సరైనదేనా? అలాగే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇన్నేళ్ల తర్వాత కూడా ఇలాంటి సమస్యలు రావడం మన సమాజంలో మారుతున్న విలువలకి నిదర్శనమా? మీ ఆలోచనలని కామెంట్ చేయండి. ఇక ఈ కథలో త్రిషగారి పాత్ర చూస్తే ఆమె కూడా ఏమీ తక్కువ తినలేదు. పాపం ఆమె తండ్రికి త్రిష సినిమాల్లోకి రావడం ఇష్టం లేక ఇల్లు వదిలి వెళ్ళిపోయారట. ఆ తర్వాత ఆమె అఫైర్ల లిస్టు చూస్తే ప్రభాస్, రానా, ధనుష్ ఇలా పెద్ద పేర్లే ఉన్నాయి. పైగా 2015లో నిశ్చితార్థం జరిగి కూడా అది క్యాన్సిల్ అవ్వడానికి ఆమె పాత సంబంధాలే కారణమని అప్పట్లో టాక్. ఇప్పుడు విజయ్ సంసారంలో వచ్చిన చీలికకు కూడా ఈమెనే కారణమని నెటిజన్లు ఒకటే ట్రోల్ చేస్తున్నారు. కానీ మన త్రిషగారు మాత్రం చాలా ధీటుగా స్పందిస్తున్నారు. రీసెంట్గా విజయ్తో కలిసి ఒకే కారులో ఒక పెళ్లికి వచ్చి మా మధ్య ఏదో ఉందని మీరనుకుంటే అలాగే అనుకోండి అన్నట్టుగా ఒక సిగ్నల్ ఇచ్చేశారు. దీనిపై నటుడు పార్థిబన్ కాస్త నోరు జారి త్రిష కొన్ని రోజులు ఇంట్లోనే ఉండటం మంచిది అని సలహా ఇస్తే ఆమె చేతిలో మైక్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే అది కామెడీ కాదు, మూర్ఖత్వం అని గట్టిగా కౌంటర్ ఇచ్చేసింది. దీంతో పార్థిబన్ గతుక్కుమన్నారనుకోండి. వెంటనే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ పోస్ట్ కూడా పెట్టాడు. మరోవైపు బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్ వచ్చి నటీనటుల సినిమాలే మనవి, వాళ్ళ పర్సనల్ లైఫ్ మనకెందుకు అని నీతులు చెబుతున్నాడు. ఈయన కూడా ఇటీవల 30 కోట్ల చీటింగ్ కేసులో జైలుకు వెళ్ళొచ్చిన వారే. జైలు జీవితం వల్ల ఆయనకు స్వేచ్ఛ విలువ తెలిసిందట. అందుకేనేమో విజయ్ త్రిషల స్వేచ్ఛ గురించి అంత బాగా మాట్లాడుతున్నారు. విజయ్ రాజకీయ ప్రత్యర్థులైతే ఈ విడాకుల విషయాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. తమిళనాడు బీజేపీ చీఫ్ నైనార్నార్ విజయ్ గారు త్రిష మత్తులో నుంచి బయటికి వస్తే ప్రజల బాధలు కనిపిస్తాయి అని సెటైర్లు వేశారు. రాజకీయ నాయకులు ఇలా పర్సనల్ విషయాలను లాగడం తప్పని కొందరు వాదిస్తున్నా రేపు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు విజయ్ ఈ విడాకుల వివాదంపై ఏం సమాధానం చెబుతారనేది ఆసక్తికరంగా మారింది. ఇది చూస్తుంటే ఎన్టీఆర్, జయలలిత కాలం నాటి రాజకీయాలు మళ్లీ గుర్తొస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. అప్పట్లో కూడా వారి మధ్య ఉన్న అనుబంధంపై రకరకాల చర్చలు జరిగినా ప్రజలు వారిని ఆదరించారు. ఇక సంగీత వేసిన ఈ విడాకుల పిటిషన్పై ఏప్రిల్ 20న విజయ్ కోర్టుకు హాజరు కావాలి. ఆ రోజు ఏం జరుగుతుందో, మన దళపతి గారు తన భార్య ఆరోపణలకు ఎలా స్పందిస్తారో చూడాలి. బహుశా తన రాజకీయ భవిష్యత్తు కోసం మళ్లీ భార్యతో రాజీ పడతారా, లేక త్రిషతో తన బంధాన్ని అఫీషియల్ చేస్తారా అనేది $1 మిలియన్ ప్రశ్న. సీనియర్ జర్నలిస్టుల అభిప్రాయం ప్రకారం విజయ్ ఏ విషయాన్ని దాచిపెట్టుకోవాలని అనుకోవటం లేదు. అందుకే త్రిషతో కలిసి పబ్లిక్లోకి వస్తున్నారట. విడాకులు తీసుకోవటం అనేది రాజ్యాంగమిచ్చిన వెసులుబాటు అని, దీన్ని రాజకీయం చేయటం తప్పు అని
కొందరు మేధావులు వాదిస్తున్నారు. అయితే త్రిష మత్తులో విజయ్ బానిసయ్యాడని, అందుకే భార్యను కూడా లెక్క చేయటం లేదని విమర్శించే వారు కూడా ఉన్నారు. విజయ్ బాడీగార్డ్ అరుణ్ సురేష్ పెట్టిన ఒక ఇన్స్టా స్టోరీ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అన్ని పుకార్లకు చెక్ పెట్టే సమయం వచ్చేసింది అని పెట్టి వెంటనే డిలీట్ చేయడం చూస్తుంటే ఏదో పెద్ద అనౌన్స్మెంట్ రాబోతుందని అర్థమవుతోంది. త్రిష కూడా విజయ్ పార్టీ తరపున ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని తమిళనాడు పత్రికలు కోడైకొస్తున్నాయి. ఇది నిజమైతే మాత్రం కోలీవుడ్ పాలిటిక్స్లో ఒక కొత్త శకం మొదలైనట్టే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సెలబ్రిటీల జీవితం మనం అనుకున్నంత కలర్ఫుల్గా ఏమీ ఉండదు. బయటికి రంగులు పూసుకుని కనిపించినా లోపల మాత్రం ఎన్నో కన్నీళ్లు, గొడవలుంటాయి. ఒక సూపర్ స్టార్ కూడా తన వ్యక్తిగత నిర్ణయాల వల్ల ఎంతటి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందో విజయ్ విషయంలో క్లియర్గా అర్థమవుతోంది. చట్టం ప్రకారం విడిపోయే హక్కు ఎవరికైనా ఉంది. కానీ ఆ నిర్ణయం ఒక పార్టీ ఇమేజ్ని ఎలా మారుస్తుంది అన్నదే ఇక్కడ పాయింట్. ఒక మనిషి వ్యక్తిగత జీవితాన్ని బట్టి వారి పనిని లేదా రాజకీయ కెరీర్ని జడ్జి చేయొచ్చా? లేక మన పని మనం చూసుకుని వారిని కేవలం ఒక నటుడిగానే చూడాలా? ఈ విషయంపై మీ అభిప్రాయమేంటో మాతో పంచుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.